హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ టైం టేబుల్ అయితే నిన్న అయితే విడుదలైందండి. ఇప్పుడు ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏ రోజు ఏమేమి ఎగ్జామ్స్ జరుగుతాయో మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన వాళ్ళు ఒక్క లైక్ అయితే వేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష షెడ్యూల్ అయితే విడుదలైంది. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, అలాగే మార్చి 3 నుంచి మార్చి 20వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు అయితే జరుగుతాయండి. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ అయితే విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితం, అంటే నిన్ననే కొద్దిసేపటి క్రితం ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. అది అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం. 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్ ఏమేమి ఉంటాయనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అయితే 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు అయితే శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి చదివి మంచి స్కోర్ చేయాలనేసి అయితే ఆకాంక్షించారు. ఇక ఈ షెడ్యూల్ మనం ఏ విధంగా ఉంది, ఏ రోజు ఏ పరీక్ష ఉంటుందనేసి ఒకసారి అయితే వివరంగా తెలుసుకుందామండి. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష షెడ్యూల్ మార్చి 1వ తేదీ అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకైతే పేపర్ 1 అంటే సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష అయితే నిర్వహిస్తారు. అలాగే మార్చి 4వ తేదీ పేపర్ 1 ఇంగ్లీష్ పరీక్ష అయితే నిర్వహిస్తారు. ఇక మార్చి 6వ తేదీ పార్ట్ 3 మ్యాథ్స్ పేపర్ 1A, అలాగే బైపీసీ తీసుకున్న వాళ్ళకి బాటనీ పేపర్ 1, అలాగే ఈ సిఈసి తీసుకున్న వాళ్ళకి సివిక్స్ పేపర్ 1 పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఇక మార్చి 8వ తేదీ అయితే మ్యాథ్స్ పేపర్ 1B, అలాగే జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 అయితే ఉంటుంది. ఇక మార్చి 11వ తేదీ ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్ష అయితే ఉంటుంది. అలాగే మార్చి 13వ తేదీ కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, అలాగే సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, ఇక మ్యూజిక్ పేపర్ 1 పరీక్షలు అయితే ఉంటాయి. ఇక మార్చి 10వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, అలాగే లాజిక్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్, బైపీసీ విద్యార్థుల కోసం మ్యాథ్స్ పేపర్ కూడా పెట్టారు. బ్రిడ్జ్ కోర్స్ చేసే వాళ్ళకి ఆ పరీక్ష కూడా మార్చి 17వ తేదీ అయితే నిర్వహిస్తారు. ఇక మార్చి 19వ తేదీ వచ్చి మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, అలాగే జియోగ్రఫీ పేపర్ 1 అయితే పరీక్షలు నిర్వహిస్తారు. ఇవన్నీ వాళ్ళు తీసుకున్న గ్రూప్స్ని బట్టి ఆ తేదీల్లో వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి. అవి సరి చూసుకోండి. ఇక ఏపీ సెకండ్ ఇయర్ పరీక్ష షెడ్యూల్ అయితే చూద్దాం. ఇప్పుడు వీళ్ళకి మార్చి 3వ తేదీ నుంచి అయితే ప్రారంభమవుతాయి. మార్చి 3వ తేదీ వచ్చి పేపర్ 2 సెకండ్ లాంగ్వేజ్ అయితే పరీక్ష నిర్వహిస్తారు. అలాగే మార్చి 5వ తేదీ ఇంగ్లీష్ పార్ట్ అంటే పార్ట్ 1లో ఇంగ్లీష్ పేపర్ 2 అయితే పరీక్ష నిర్వహిస్తారు. ఇక మార్చి 7వ తేదీ అయితే పార్ట్ 3లో మ్యాథ్స్ పేపర్ 2A, అలాగే బైపీసీ వాళ్ళకి బాటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2 పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఇక మార్చి 10వ తేదీ మ్యాథ్స్ పేపర్ 2B, అలాగే జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఇక మార్చి 12వ తేదీ ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2 పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఇక మార్చి 10వ తేదీ వచ్చి కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, అలాగే ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2 పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఇక మార్చి 18వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2, ఇది బ్రిడ్జ్ కోర్స్ అనేది బైపీసీ వాళ్ళకి పేపర్ 2 అయితే పరీక్షలు నిర్వహిస్తారు. ఇక మార్చి 20వ తేదీ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2 పరీక్షలు అయితే నిర్వహిస్తారు. కాబట్టి ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి మొత్తం అంటే మార్చి 20వ తేదీ లోపల ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయండి. ఇక వాళ్ళకి అదనపు సబ్జెక్టులు షెడ్యూల్ అంటే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను అయితే ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు అయితే నిర్వహిస్తారు. అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్ పరీక్షను అయితే ఫిబ్రవరి 3వ తేదీ అయితే నిర్వహిస్తారండి. ఇక ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, అదైతే ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 2 సెషన్స్లో అయితే ప్రాక్టికల్ పరీక్షలు అయితే నిర్వహిస్తారు. అలాగే సమగ్ర శిక్ష వొకేషనల్ ట్రేడ్ పరీక్షలు వచ్చి ఫిబ్రవరి 22వ తేదీ అయితే ఉదయం 10 నుంచి 12 వరకు అయితే నిర్వహిస్తారు. కాబట్టి ఈ తేదీలు పరీక్షలు ఏ తేదీలో ఏ పరీక్ష ఉంటుందో జాగ్రత్తగా మీరు లిస్ట్ అయితే చూసుకొని మీరు పరీక్షలు బాగా రాయాలని అయితే ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.